ఇక్కడ ఈ వీడియో ఒకసారి చూడండి. బహుశా ఇది మీకు సరిగ్గా కనిపించడం లేదేమో. సో నేనైతే దీనికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ అయితే ఉంది. ఆ స్క్రీన్ షాట్ అయితే ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నేను చూపించిన ఇమేజ్ లో నోట్ల కట్టలు సగం కాలిపోయి అయితే కనిపిస్తున్నాయి కదా. సాక్షాత్తు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి యశ్వంత్ వర్మ అనమాట అతని పేరు. ఆయన అధికార నివాసంలో ఒక అగ్ని ప్రమాదం అయితే జరిగింది. అయితే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి పోలీసులు అలాగే అగ్నిమాపక సిబ్బంది వచ్చి అక్కడ అగ్ని ప్రమాదం జరిగిన చోట వాళ్ళైతే ఆ మంటలను ఆర్పుతున్న క్రమంలో అక్కడ బస్తాల కొద్దీ సగం కాలిపోయిన నోట్ల కట్టలు అయితే కనిపించాయి. సో ఇక్కడ మీరు ఒకటి గమనించండి, మనం ఎక్కువగా నమ్మేది న్యాయమూర్తినే. అంతేకాకుండా న్యాయమూర్తి అనేవాళ్ళు అవినీతి పరులుగా ఉండకూడదు. సో అటువంటి న్యాయమూర్తి ఇంట్లో ఇటువంటి నోట్ల కట్టలు కనిపించడం అనేది ఇది నిజంగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పవచ్చు. అయితే ఈ నోట్ల కట్టలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఇలా సమాజానికి అవేర్నెస్ తీసుకొచ్చే వీడియోలను అయితే చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఎప్పటికప్పుడు నేను నా ఛానల్లోనైతే సమాజానికి ఉపయోగపడే వీడియోలను అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరైతే నా ఛానల్ ని ఇప్పటి వరకు చూడకోకుండా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే తప్పనిసరిగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో మీ వరకైతే వస్తుంది. ఢిల్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ. ఈయన 1969లో యశ్వంత్ వర్మ ప్రయాగరాజ్ లో జన్మించాడు. అంటే మనం ఇంతకు ముందు మనకు మహాకుంభమేళా జరిగింది కదా, మహాకుంభమేళా అనేది ప్రయాగరాజ్ లో జరిగింది. ఇతను ఆ ప్రయాగరాజ్ లో జన్మించాడు. అలాగే ఈ యశ్వంత్ వర్మ 1992లో మధ్యప్రదేశ్ లోను లా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులై అదే సంవత్సరంలో అలహాబాదు హైకోర్టులో న్యాయవాదిగా ఆయన నమోదయ్యారు. 1992 నుంచి 2006 వరకు అలహాబాదు హైకోర్టులో ఆయన ప్రత్యేకమైనటువంటి న్యాయవాదిగా ఆయన సేవలందించాడు. అలాగే 2012 నుంచి 2013 వరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన స్టాండింగ్ కౌన్సిల్ గా అతను పనిచేశాడు. 2014లో అదనపు న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యాడు. 2016లో అలహాబాద్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. 2021 అక్టోబర్ 11న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు స్వీకరించాడు. అలాగే జస్టిస్ యశ్వంత్ వర్మ న్యాయవాదిగా ఉన్నప్పుడు కొన్ని కీలకమైన కేసులను కూడా ఆయన తీర్పు ఇవ్వడం జరిగింది. జస్టిస్ యశ్వంత్ వర్మ భారతదేశంలోని ప్రముఖ న్యాయమూర్తుల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని హైకోర్టు ఉంది కదా, ఆ హైకోర్టులో న్యాయమూర్తిగా అతను సేవలందిస్తున్నాడు. అతను న్యాయ రంగంలో విశేషమైన అనుభవం ఉంది. అంతేకాకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు న్యాయమూర్తిగా ఎన్నో కేసులకు కీలకమైన తీర్పులైతే ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన రాజ్యాంగ న్యాయపరమైన సమస్యలు, ప్రభుత్వ విధానాలకు సంబంధించి అనేక తీర్పులు ఆయన ఇచ్చాడు. పన్నుల చట్టాలు, బహుళ చట్టపరమైన సమస్యలపై స్పష్టమైన తీర్పులతో ఆయన గుర్తింపు పొందాడు. అయితే ఇంత అనుభవం కలిగి అలాగే ఇప్పటి వరకు న్యాయమూర్తిగా ఎన్నో కేసులకు తీర్పిచ్చిన న్యాయమూర్తి ఇప్పుడు ఆయన నివాసంలో జరిగిన ఈ సంఘటనతో ఆయన దేశవ్యాప్తంగా చర్చించుకునే విధంగా ఆయన మిగిలిపోయాడు. అసలు ఏం జరిగిందంటే మార్చి 14, 2025న ఆ రోజు దేశవ్యాప్తంగా అందరు ప్రజలు హోలీనైతే చేసుకుంటున్నారు. అదే రోజు ఆయన అధికార నివాసంలో ఆయనకు ఒక స్టోర్ రూమ్ అయితే ఉంది. అయితే ఆ స్టోర్ రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడ అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పుతున్న సమయంలో అక్కడ నోట్ల కట్టలు అయితే కనిపించాయి. అయితే ఆ నోట్ల కట్టలు అప్పటికే సగం కాలిపోయి ఉండడం వాళ్ళు గ్రహించి దానిని ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ఒక విచారణ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ విచారణలో భాగంగా అక్కడ కాలిపోయిన నోట్ల కట్టలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సుప్రీంకోర్టు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మనం చూసుకున్నట్లయితే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన పెద్దలను తిడుతూ ఉంటారు. అలాగే మనం ఏదైనా జాబ్ లో తప్పు చేసాం అనుకోండి, సో మన పై మేనేజర్కి అయితే కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, వాళ్ళకు హైకోర్టు బారు అసోసియేషన్ అయితే ఒకటైతే ఉంటుంది. అయితే ఇది అలహాబాద్ లోనైతే ఉంది. అయితే ఈ సంఘటన తెలిసిన వెంటనే ఇక్కడ ఒక రాజకీయం అయితే జరిగింది. అదేమిటంటే ఆయన ఇంతకు ముందు అలహాబాద్ హైకోర్టు నుంచి ఇక్కడకు ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. అయితే అతను ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఈ సంఘటన జరిగింది కదా, ఈ సంఘటన జరిగిన వెంటనే అతన్ని మళ్ళీ అలహాబాద్ హైకోర్టుకు అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఆ ట్రాన్స్ఫర్ కి సంబంధించిన ట్రాన్స్ఫర్ ఆర్డర్ అయితే ఇక్కడ పెడుతున్నాను చూడండి. అయితే దీనికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అయితే ఆయనకు వచ్చిన ఈ బదిలీ గురించి తీవ్రంగా అభ్యంతరాలు అయితే వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఏమని చెప్పారంటే తమ కోర్టు చెత్తకుండి కాదని తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ను బట్టి.
అలాగే అలహాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి అనిల్ తివారీ ఈ సంఘటనపై స్పందించాడు. ఆయన ఏమని చెప్పాడంటే, ఒక 15 లక్షలు సాధారణ ఉద్యోగి లేదంటే సాధారణ వ్యక్తి దగ్గర ఉన్నట్లయితే అతను జైలుకి వెళ్తాడు. అదే హైకోర్టు జడ్జి ఇంట్లో 15 కోట్లు దొరికితే ఆయనను తిరిగి ఇంటికి పంపేస్తున్నారని ఆయన అయితే చెప్పడం జరిగింది. అంటే ఆయనను తిరిగి ఇంటికి పంపేయడం అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పంపివేయడం జరిగింది. అంటే అతను ఇంతకు ముందు అలహాబాద్ హైకోర్టు నుంచి వచ్చాడు కాబట్టి అతనిని తిరిగి అలహాబాద్ హైకోర్టుకు పంపించడం జరిగిందని ఆయన ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. అలాగే జస్టిస్ యశ్వంత్ వర్మపై 2014లో కూడా ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. అదేమిటని ఇప్పుడు చూసుకున్నట్లయితే, ఆయన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందే ముందు ఆయన ఒక కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అయితే దీనిపైన సిబిఐ ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసింది. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయినటువంటి ఈసీ కూడా దీనిపై ప్రస్తావించడం జరిగింది. అయితే గత ఏడాది సుప్రీంకోర్టు ఈ ఎఫ్ఐఆర్ అయితే రద్దు చేయడం జరిగింది. సో యాక్చువల్ గా చెప్పాలంటే ఒక హైకోర్టు జడ్జి అయినా లేదంటే ఎవరైనా సరే ప్రభుత్వ అధికారి అతనికి ఒక జాబ్ అయితే ఉందనుకోండి, అతను వేరే జాబ్ చేయడానికి అయితే అర్హుడు కాదు. కానీ ఈయన ఒక కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. అయినా అతని మీద ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ ఆ ఎఫ్ఐఆర్ ని సుప్రీంకోర్టు అయితే కొట్టివేసింది. సో చూడండి ఏ విధంగా ఉందో. సో యాక్చువల్ గా చెప్పాలంటే చట్టం అనేది ఎవరికి వర్తిస్తుందంటే, ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళకు మాత్రమే నాకు తెలిసి చట్టం అయితే పనిచేస్తుంది. సో ఇటువంటి హైకోర్టు న్యాయమూర్తులకు అలాగే అత్యున్నత పదవిలో ఉన్న ఎవరికైనా సరే చట్టం అనేది సరిగ్గా పనిచేయదు అని చెప్పవచ్చు. యశ్వంత్ వర్మ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉన్నాడు కదా. సో దానికి సంబంధించి రాజ్యాంగంలో అసలు ఏమని రాయడం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాము. రాజ్యాంగంలోని ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తి తమ విధులను నిష్పక్షపాతంగా అలాగే న్యాయబద్ధంగా నిర్వర్తించాలి. న్యాయమూర్తుల ప్రవర్తన నియమావళి ప్రకారం న్యాయమూర్తులు తమ పదవిలో ఉన్నప్పుడు అతను ప్రైవేటు సంస్థలో గాని లేదా ఇతర సంస్థలలో డైరెక్టర్ గా గాని లేదంటే కన్సల్టెంట్ గా గాని పనిచేయకూడదు. అయితే రాజ్యాంగం ప్రకారం ఈ విధంగా ఉంటే జస్టిస్ యశ్వంత్ వర్మ ఎఫ్ఐఆర్ ని సుప్రీంకోర్టు ఎందుకు కొట్టివేసింది అనేది ఎప్పటికీ తెలియడం లేదు. అయితే అతని పదవి అయిపోయిన తర్వాత, అంటే అతని పదవికి అతను రాజీనామా చేసిన తర్వాత న్యాయమూర్తులు ప్రైవేట్ కంపెనీలో సలహాదారులుగా లేదా ఇతర హోదాలో కూడా వాళ్ళైతే పనిచేసుకోవచ్చు. అయితే దీనికి కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే వాళ్ళు పనిచేయవలసి ఉంటుంది. ఇక జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు కట్టల వివాదానికి సంబంధించి న్యాయ నిపుణులు అతనిని రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇది కరెక్ట్ అయిన విషయం అని నాకైతే అనిపిస్తుంది. ఈ సంఘటన అనేది న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. అలాగే న్యాయమూర్తుల నైతిక ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతుందని న్యాయ నిపుణులైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవడానికి జడ్జి వర్మ స్వచ్ఛందంగానే రాజీనామా చేయాలని న్యాయ నిపుణులైతే కోరుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పంజాబ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ షీల్ నాగు, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ జిఎస్ సందావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ శివరామన్ అనే వాళ్ళైతే ఆ కమిటీకి సభ్యులుగా ఉన్నారు. వీళ్ళతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కమిటీ వాళ్ళు ఈ సంఘటనకు సంబంధించి 25 పేజీల ఒక నివేదికనైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ఈ నివేదికనైతే సమర్పించడం జరిగింది. ప్రాథమికంగా దొరికిన ఆధారాల ప్రకారం ఈ సంఘటనను మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని జస్టిస్ డికే ఉపాధ్యాయ వ్యక్తం చేశాడు. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జస్టిస్ యశ్వంత్ వర్మ ఏమని చెప్తున్నాడని చూసుకున్నట్లయితే, నగదు దొరికినటువంటి స్టోర్ రూమ్ లో తాను గాని కుటుంబ సభ్యులు గాని ఎటువంటి నగదు అక్కడ ఉంచలేదని సీజే జస్టిస్ ఉపాధ్యాయకు ఇచ్చినటువంటి నివేదికలో ఆయన వివరణ ఇచ్చాడు. అయితే తన ఇంట్లో స్టోర్ రూమ్ లో దొరికినటువంటి నగదుకి తనకు ఎటువంటి సంబంధం లేదని, అలాగే అవి కేవలం ఆరోపణలు మాత్రమేనని ఆయన చెప్పాడు. అలాగే నగదు దొరికినటువంటి వీడియోలే బయటకు వచ్చాయి గాని అసలు అక్కడ నగదు ఉందనే విషయం తమ కుటుంబ సభ్యులకు చూపించలేదు, అలాగే ఇంట్లో పనిచేసే సిబ్బందికి గాని చూపించలేదని ఆయన చెప్పాడు. ఆయన ఆ రోజు తన భార్యతో మధ్యప్రదేశ్ వెళ్ళినట్లు ఆయన చెప్తున్నాడు. అయితే ఈ సంఘటన తెలిసిన తర్వాత మన దేశం మొత్తం ఒక్కసారిగానైతే ఉలికిపడింది. ఏమిటంటే అందరూ ఎక్కువగా నమ్మేది కోర్టు న్యాయమూర్తులనే. అయితే ఆ కోర్టు న్యాయమూర్తులు ఇలా లంచం తీసుకుంటున్నారని మన దేశవ్యాప్తంగా ఈ సంఘటన అయితే సంచలనం అయితే సృష్టించింది. ఇక బాగా చదువుకొని ఒక ఉన్నత స్థాయిలో ఉన్న న్యాయమూర్తులే ఈ విధంగా చేస్తున్నారు. అయితే మన దేశ పరిస్థితి మనం ఒకసారి చూద్దాము. మన దేశ పరిస్థితులను మనం చూసుకున్నట్లయితే మన దేశ సంపద అనేది కొద్ది మంది చేతుల్లో మాత్రమే ఉంది. వాళ్ళలో ఎక్కువగా సంపన్నులే. ఇక గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ కనీస అవసరాలు కూడా ప్రజలకు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వాలు అయితే ఉన్నాయి. తమ చేతిలో డబ్బులు లేక, అలాగే ప్రైవేట్ స్కూళ్లలో పిల్లలను వేస్తే అక్కడ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు కట్టలేక చాలా మంది తమ పిల్లలను స్కూల్
స్కూళ్లకు పంపించకుండా తమ దగ్గరే ఉంచుకుంటున్నారు. ప్రజలకు కనీస సదుపాయం అయినటువంటి ఆరోగ్య సదుపాయాలు కూడా ప్రజలకు అందడం లేదు. స్థిరంగా వాళ్ళకు సరైనటువంటి ఉపాధి కూడా లేదు. ఇక ప్రస్తుతం అయితే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందని చూసుకున్నట్లయితే చాలా పేద కుటుంబాలు రోజుకి 200 కూడా సంపాదించలేని పరిస్థితిలో నిరుపేద జీవితాన్ని అయితే అనుభవిస్తున్నారు. వ్యవసాయం, కూలి పనులు, అసంఘటిత పనుల్లో పనిచేసే వారి జీతాలు మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉన్నాయి. కుటుంబాన్ని పోషించడానికి చాలా కుటుంబాలు అప్పులను తీసుకొని అప్పుల పాలైపోయాయి. ముఖ్యంగా తమకు ఏమైనా ప్రమాదం జరిగినా లేదంటే తమ ఆరోగ్యం బాగోపోయినా సరే వాళ్ళు వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చులకు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అలాగా తమ పిల్లలను స్కూల్ కు పంపించడానికి, ఫీజులు కట్టుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేని పరిస్థితి అయితే మన ఇండియాలో ఉంది. ఎవరైతే పేద కుటుంబాల్లో జీవిస్తున్నారో వాళ్లకు సరైన ఆరోగ్య వస్తువులు కల్పించడం కూడా చాలా కష్టమైపోతుంది. పోషకాహార లోపం, కుళాయిల నుంచి నీటి లభ్యత లేకపోవడం, అంతేకాకుండా పారిశుద్ధ్య సమస్యలు ప్రధాన సమస్యలుగా మన ఇండియాలో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నా అవి గ్రామీణ ప్రాంతాల్లో సరిగ్గా పనిచేయడం లేదు. మనకు ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో ఉన్నా సరే అక్కడ సరైన విద్య అనేది అందించడం ఒక సవాలుగా మారిపోయింది. చాలా కుటుంబాల్లోని పిల్లలు వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు చదువు మానేసి పనులకు వెళ్తున్నారు. మన ఇండియాలో పరిస్థితి ఈ విధంగా ఉందని నేను ఎందుకు చెప్తున్నానంటే మన ఇండియా పరిస్థితి ఈ విధంగా ఉన్నట్లయితే అందరికీ నీతి చెప్పే, న్యాయం చెప్పే జస్టిస్ యశ్వంత్ లాంటి న్యాయమూర్తులు ఏ విధంగా చేస్తున్నారు అని ఒకసారి మనం గ్రహించినట్లయితే మన ఇండియాలో పేదరికం వల్ల ఈ విధంగా సమస్యలు ఉంటే వాళ్ళు హ్యాపీగా లంచాలు తీసుకొని ఈ విధంగా సొమ్మునైతే ఇంట్లో దాచుకుంటున్నారు. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి నాకు కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.